సాక్షాత్ శ్రీ లలితాంబికాదేవి వశిన్యాది వాగ్దేవతలను పిలిచి ఏమని ఆజ్ఞాపించారో తెలుసా? ఓ వశిన్యాది వాగ్దేవతలారా, నా ఏ నామసహస్ర స్తోత్రములతో స్తుతింపబడిన వెంటనే నాకు అత్యంత సంతోషం కలుగుతుందో అటువంటి సహస్రనామ స్తోత్రాలను రచించి నాకు సమర్పించండి, నాకు అంకితం చేయండి. ఈ విధంగా లలితాదేవి చేత ఆజ్ఞాపింపబడిన వశిన్యాది వాగ్దేవతలు రహస్యములైన నామాలతో అతి శ్రేష్టమైన ఈ స్తోత్రమును రచించారు. ఈ స్తోత్రమే అమ్మవారి రహస్య లలితా సహస్రనామములుగా అత్యంత ప్రసిద్ధి చెందాయి. తరువాత ఒకసారి శ్రీ లలితాంబికాదేవి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి అందరికీ సంపూర్ణ దర్శన భాగ్యాన్ని కలుగజేయడానికి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నారు. ఆ సభకు ఎవరెవరు వచ్చారో వారిని ఉద్దేశించి అమ్మవారు ఏం మాటలు పలికారో మనం తరువాయి భాగంలో చూద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ సహస్రకైః येन भक्तैः स्तुताया मे सद्यः प्रीतिः परा भवेत् इत्याज्ञप्तास्ततो देव्यः श्रीदेव्या ललिताम्बया रहस्यैर्नामभिर्दिव्यैश्चक्रुः स्तोत्रमनुत्तमम् रहस्यनाम साहस्रमिति तद्विश्रुतं परम् ततः कदाचित् सदसि स्थित्वा सिंहासनेऽम्बिका। कुरुध्वमङ्कितं स्तोत्रं मम नाम सहस्रकैः येन भक्तैः स्तुताया मे सद्यः प्रीतिः परा भवेत् इत्याज्ञप्तास्ततो देव्यः श्रीदेव्या ललिताम्बया रहस्यैर्नामभिर्दिव्यैश्चक्रुः स्तोत्रमनुत्तमम् रहस्यनाम साहस्रमिति तद्विश्रुतं परम् ततः कदाचित् सदसि स्थित्वा सिंहासनेऽम्बिका।